భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ పండగ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులకి వీడియో పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ వీడియో వ్యూవర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్. అండ్ బిలేటెడ్ హ్యాపీ భోగి. ఇలా చెప్తున్నానని తిట్టుకోకండి, ఇంకేమీ అనుకోకండి. లాస్ట్ ఇయర్ భోగికి కొంచెం లేట్ అయినందుకే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అయ్యో అందరూ పోస్ట్ చేశారు, నేనే లేట్ పోస్ట్ చేస్తున్నానని. బట్ ఈ సంవత్సరం ఇంకా లేట్ అయిపోయింది. పండగ అయిపోయి 10 days కూడా అయిపోతుంది. సో నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. భోగికి ఎలా అయినా సరే ఈ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ముగ్గులు వేయాలి, గొబ్బెమ్మలు పెట్టాలి, చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అవేమీ అవ్వలేదు. అంతా హుష్కాకి అయిపోయాయి అనమాట. మామూలుగా ఉన్న రోజుల్లో అయితే అస్సలు నిద్ర రాదు. టైం కంటే ముందు మెలుకువ వచ్చేస్తుంది. బట్ ఈ భోగి రోజు ఏమైంది అంటే, సో ముందు రోజే చాలా ప్రిపరేషన్స్ ఎర్లీగా లేద్దామని చెప్పి మా చెల్లి తమ్ముడు వాళ్ళందరితో ఒక ప్లాన్ వేసుకున్నాము. అందరూ భోగి రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని. బట్ వాళ్ళందరికంటే లేట్‌గా లేచింది నేనే. వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తే నేను లేకుండా తిరిగి వాళ్ళు చేయలేదేమో అని చెప్పి అడిగారనమాట. అలా ఉంది నాతో. ఏది ఏమైనా సరే మన చిన్నప్పుడే బెటరు. భోగి అనగానే 12 ఎప్పుడు దాటుతుందా అని వెయిట్ చేసి మన అమ్మ వాళ్ళు లేపేసి ఆ చలిలో వేడి నీళ్ళు పెట్టి ఆ నలుగులు రాసి స్నానాలు చేపించి ఆ తర్వాత భోగి మంట దగ్గరికి పంపించేవాళ్ళు. సో ఎనీవే ఆ రోజులు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా సరే అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. అప్పుడు పోటీలుండేవన్నమాట. మేము ముందొస్తాము, మేము ముందు స్నానాలు చేసి భోగి మంట దగ్గరకొస్తాము అని. బట్ ఇప్పుడు అలాంటి పోటీలు కాదు కదా! కనీసం అట్‌లీస్ట్ ఒక ఛాలెంజింగ్‌గా కూడా తీసుకోలేదు. చేద్దాంలే అన్నట్టు జస్ట్ లైట్ తీసుకొని ఇలా మన సాంప్రదాయాల్ని, ట్రెడిషన్స్‌ని వదిలేసుకుంటున్నాము. సిటీస్‌లో అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. భోగి మంటలో వేసే పాత వస్తువులు, చెక్కలు, కర్రలు ఇవన్నీ ఉంటాయి కదా! సో వాటిలానే మన చేదు జ్ఞాపకాలను కూడా అందులో వేసేసి, ఈ సంవత్సరం అయినా సరే ఇంకా బావుండాలి దేవుడా అని ఒక నమ్మకంతో దండం పెట్టుకొని, సో ఈ 2026లో ఈ భోగినైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. చూద్దాము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఏంటో. అన్నీ బావుంటే గనక డెఫినెట్‌గా ఇంకా చాలా బాగా ప్లాన్ చేద్దామని ముందే ఫిక్స్ అయ్యాను. చూడాలి మరి అప్పటికి ఎలా ఉంటుంది అనేది. ఎంతసేపయినా సరే మా సిటీస్‌లో అయితే మేము వేసుకున్న మా వీధిలో ఉన్న భోగి మంట దగ్గరే తిరగాలి తప్ప, ఇంక పక్కింటి వాళ్ళ దగ్గర భోగి మంటకి లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికైతే ఛాన్సే ఉండదు. సో ఈ ఇయర్ ఇంకెక్కడికైనా వెళ్దాము భోగి మంటకి అని అనుకుని, మా భోగి మంట దగ్గర కూర్చుని అలా కాస్తున్నాము. మేము తెచ్చుకున్న కర్రలు, చెక్కలు అన్నీ అయిపోయాయి. అప్పుడే ఇంకా ఎవరో మా వీధిలో వాళ్ళు ఒక పెద్దది పాతది మంచం ఉంటుంది కదా! అది తెచ్చి వేసేశారు. ఇంక చూసుకోండి తెల్లగా అయిపోయినా సరే, ఐ మీన్ తెల్లవారయిపోయినా సరే చాలా పెద్ద మంట వచ్చింది. అండ్ అందరూ కూడా వచ్చి ఆ మంట దగ్గర కాస్తున్నారు. ఎనీవే ఇంకా భోగి మంట అయిపోయిన తర్వాత మా గ్యాంగ్ అందరూ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. వాళ్ళు ఫోటోస్ తీసుకుంటే నేను వీడియోస్ తీసుకున్నాను. ఇంక అందరం ఎలా కలిసాము అంటే టైమే తెలీదు మా అందరికి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు. ఈ కాలం పిల్లలంటే ఐ మీన్ ఇప్పుడున్న పిల్లలు చాలా వరకు ఫోటోస్ అండ్ వీడియోస్‌లో చేతులు అడ్డం పెట్టుకుంటారు. అవే స్టేటస్‌లు, ఫోటోస్‌లు పెడతారు. అలా ఎందుకు పెట్టుకోవడం? ఇలా వీడియోస్ ఎందుకు పెట్టడం? అసలు అర్థం కాదు నాకు. పొరపాటున ఎక్కడైనా స్టేజ్ పెట్టి సాంగ్స్ పెట్టారు అంటే వీడినసలు పట్టుకోలేము. ఆటోమేటిక్‌గా ఆ ఊపొచ్చేస్తది. 'చికిరి' సాంగ్ పెట్టారంటే ఇంక పూనకాలే వీడికి. మామూలుగా కాదు. ఆ సాంగ్ ప్లే అవుతుందో లేదో తెలీదు. మమ్మల్ని వదిలేసి పరిగెట్టుకొని వెళ్ళి స్టేజ్ మీదకెక్కి ఆ సాంగ్స్‌కి డాన్స్ చేసేస్తున్నాడంతే. అది ఎక్కడున్నాం? ఏంటి? ఎవరు? అవేమీ లేదు భయం వీడికి. భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. 'చికిరి' సాంగ్ అయితే వీడికి నరాల్లో ఇంకిపోయింది. ఎక్కడ మ్యూజిక్ వచ్చినా సరే టక్కన డాన్స్ ఏస్తాడు. భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. ఒక పాటలో ఫస్ట్ 2, 3 లైన్‌లు పాడగానే నాలుగో లైన్ ఏంటి అని చాలా మంది వెనకాడతారు. బట్ వీడు అలా కాదు. పాటలో మ్యూజిక్‌తో సహా పాడేస్తాడు. మొన్నటి వరకు 'డ్యూడ్' మూవీలో సాంగ్స్ అన్నీ అరగపావేశాడు. ఇప్పుడు 'చిరంజీవి' గారి సాంగు అండ్ 'చికిరి' సాంగ్ కూడా సేమ్ అదే పని వాడికి. ఇంక మ్యూజిక్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అన్నీ వాడే పాడేసుకొని డాన్స్ వేసేస్తాడు. కొత్తగా కొరియోగ్రాఫ్ కూడా స్టార్ట్ చేశాడు.
సో అలా ఉన్నారు ఈ పిల్లలు. అంత అప్‌గ్రేటెడ్‌గా అండ్ అంత ఫాస్ట్‌గా క్యాప్చర్ చేస్తున్నారు. భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. అవునట్టు చెప్పడం మర్చిపోయాను. మా భోగి మంట అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కనే వేరే వాళ్ళు ఇలా ఒక స్టేజ్ కట్టి సంక్రాంతి శుభాకాంక్షలని రాసి అక్కడ భోగి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. మా ఇంటి పక్కనే తెలిసిన అన్నయ్య వాళ్ళు. సో అక్కడికి వెళ్ళామన్నమాట పిల్లలందరూ కలిసి. అక్కడ చాలా చేశారు. ఎనీవే మాకు తెలియలేదన్నమాట. మేబీ తెలిసుంటే ముందుగా అక్కడికే వెళ్ళేవాళ్ళము. ఇక్కడ చిడతలు కూడా ఉన్నాయి. చాలా మంది కోలాటం ఆడారో లేకపోతే ఆడతారని తెచ్చారో లేదో తెలియదు కానీ మేము వెళ్ళేసరికి అయితే ఏమీ లేవు. బట్ పిల్లలు వాటితో ఆడుతున్నారు. అలా భోగి మంట అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు గోదాదేవి కళ్యాణం ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గరలో గాజువాకలో ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామిది. సో ఇంకా అత్తయ్య, నేను, మా చెల్లి వాళ్ళందరం కలిసి ఆ రోజు గుడికి వెళ్తే బాగుంటుంది అనుకుని ఇలా వెళ్ళామన్నమాట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే కడుతున్నారు అన్ని. భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ వెంకటేశ్వర స్వామి గుడి మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఎక్కడ ఏంటి అనేది. గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది. టెంపుల్‌లో అస్సలు ఖాళీ లేదు. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో. అండ్ ఈ గుడిలో సంక్రాంతి సంబరాలు చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేసి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు అండ్ ఆ చెరుకు గడలు కంప్లీట్ ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చూడొచ్చు. అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వచ్చారు. మన హిందూ సాంప్రదాయాల్లో ఈ సంక్రాంతి ఒక్కటే మనం చాలా గ్రాండ్ గా అండ్ 3 రోజుల పాటు జరుపుకుంటాము. అలాగే నెల రోజుల ముందు నుంచి మన వాకిట్లో కల్లాపు జల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఒక పద్ధతిగా చాలా ట్రెడిషనల్ గా చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇది ఎవరికైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అనేది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు 108వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. ఈ 108 కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సంకల్పం చేసి మాకు అహంకార మమకారములు ఉండకుండా ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పరిసమాప్తి అదిగో నేను ఈ రోజు ఇమ్మంటే నాకు బైక్ ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు. ప్రోక్షణ చేసినప్పుడు మనం అంతరంగమైనటువంటి ఈ బాహ్యమైనటువంటి శరీరం శుద్ధి కలిగింది. అంతేకాదు మనం పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి అదండి సంగతి. మరి ఈ 2026లో మా భోగి అయితే ఇలా చేసుకున్నాము. ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ లాస్ట్‌కి ఏమీ లేవు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ పోవాలి కాబట్టి ఆ టైంకి ఎలా అయితే అలా అవుతుంది. మొత్తానికి మేమైతే మా భోగి మంట అయిపోయింది. పక్కోళ్ళ భోగి మంటకు కూడా వెళ్ళిపోయాము. అండ్ ఫైనల్‌గా గుడికి వచ్చి ఆ గోదాదేవి కళ్యాణం కూడా చూసి అప్పుడు ఇంటికైతే వెళ్ళిపోయాము. హ్యాపీ భోగి టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.